అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. మా బాబు పేరు మందీప్ రెడ్డి. 2025లో ఫిన్లాండ్కు బీటెక్ గురించి వెళ్ళిండండి. మా బాబు వాళ్ళ ఫ్రెండ్కి ఒక అతను కృష్ణ అని, ఇప్పటికి 45 రోజులు అవుతుంది. మేము ముఖ్యమంత్రికి పెట్టినాము, దత్తాత్రేయ కిషన్ రెడ్డికి, ఇంతమందికి మన రెక్కలు ముక్కలు చేసుకొని లక్షల రూపాయలు అప్పు చేసి కన్నబిడ్డను ఉన్నత చదువుల కోసం విదేశాలకు పంపించారా తల్లిదండ్రులు. కొడుకు ప్రయోజకుడై తిరిగి వస్తాడనుకుంటే చేతికందిన కొడుకు సుదూర తీరాల్లో కనిపించకపోవడం వార్త వారిని కోలుకోలేని దెబ్బతీసింది. ఏకంగా 45 రోజులుగా హైదరాబాద్ యువకుడు ఫిన్లాండ్లో కనిపించకుండా పోయాడు. ఇంతకీ ఎవరా యువకుడు, అక్కడ ఏం జరిగింది, అసలేంటి మిస్సింగ్ మిస్టరీ? హైదరాబాద్ వనస్థలిపురంలోని వైదేహి నగర్కు చెందిన మణిదీప్ రెడ్డి ఉన్నత చదువుల కోసం ఫిన్లాండ్లోని లాహిల్టీ నగరంలో ఉన్న ఎల్యూటీ విశ్వవిద్యాలయంలో బీటెక్ మొదటి సంవత్సరంలో చేరాడు. అంతా బాగుంది అనుకున్న సమయంలో మే 4వ తేదీన మణిదీప్ తన తల్లిదండ్రులతో ఆఖరిసారిగా మాట్లాడాడు. ఆ మరుసటి రోజు అంటే మే 5వ తేదీ నుంచి అతని ఫోను పనిచేయడం ఆగిపోయింది. అప్పటి నుంచి కుటుంబ సభ్యులు ఎన్నిసార్లు ప్రయత్నించినా అతనితో మాట్లాడడం సాధ్యపడలేదు. మే 1 నుంచి మాకు కాంటాక్ట్ లేకుంటే మాకు డౌట్ వచ్చింది. ఇక్కడ ఎంత ప్రయత్నించినా లాభం లేకపోవడంతో ఫిన్లాండ్లో ఉండే అతని స్నేహితులకు సమాచారం ఇచ్చారు. వారు మణిదీప్ ఉండే రూమ్తో పాటు కాలేజీ చుట్టుపక్కలంతా వెతికినా ఎక్కడా అతని జాడ దొరకలేదు. దీంతో అక్కడ పోలీసులకు ఫిర్యాదు చేసి మిస్సింగ్ కేసు నమోదు చేయించారు. మా బాబు వాళ్ళ ఫ్రెండ్కి ఒక అతను కృష్ణ అని, ఆ అబ్బాయి ఢిల్లీ అబ్బాయి, అక్కడే ఉంటే రూమ్మేట్ కాకుండా సపరేట్ రూమ్ వాళ్ళిద్దరిది. కానీ ఆ అబ్బాయికి ఫోన్ చేసి బాబు మణిదీప్ కృష్ణ ఇట్లా మణిదీప్ కనబడతలేడు, మా కాంటాక్ట్ లేడు, ఒక 3 days నుంచి అని మేము ఆ బాబుకు చెప్పినాము. చెప్తే బాబు అంకుల్ నేను పోయి చూస్తా, నేను ఆల్రెడీ ఢిల్లీకి వచ్చేస్తున్నా, నేను హెల్సింగ్లో ఉన్న, ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నా అంటే నేను హాలిడేస్ కదా నేను ఇంటికి పోదామని బుక్ చేసుకున్నా అంకుల్ అని ఆ అబ్బాయి చెప్తే, బాబు ఒక్కసారి నువ్వు పోయి లాతికి పోయి మా బాబు రూమ్ చెక్ చేయమ్మా, లేదా పోనీ ఒక పోలీసులకన్నా ఇన్ఫర్మేషన్ ఇవ్వ అక్కడ అంటే, ఆ బాబు లాతికి పోయి లాతిలా పోలీస్ స్టేషన్కు కంప్లైంట్ చేస్తే వాళ్ళు పోలీసు వాళ్ళు అక్కడికి పోయి రూమ్లో ఎంక్వైరీ చేసారు. రూమ్లో మీ బాబు లేడని మళ్ళీ మాకు రిటర్న్ సమాధానం చెప్పారు. నెక్స్ట్ డే మళ్ళీ అదే బాబుతోటి కృష్ణతోటి మళ్ళీ మిస్సింగ్ కేసు పెట్టించినాం. లాతిలా మిస్సింగ్ పెట్టించినాక ఆ బాబు ఢిల్లీకి వచ్చేసిండు. మళ్ళీ అప్పటి నుంచి మాకు ఏ కాంటాక్ట్ లేదు. కొడుకు కనిపించకుండా పోయి 45 రోజులు దాటిపోతున్నా అటు ఫిన్లాండ్ అధికారులు కానీ ఇటు మన ప్రభుత్వాల నుండి కానీ ఎలాంటి స్పష్టమైన సమాచారం లేకపోవడంతో ఆ తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. తమ బిడ్డను ఎలాగైనా క్షేమంగా ఇంటికి చేర్చాలని అధికారులను వేడుకుంటున్నారు. మన ఇండియా నుంచి మన గవర్నమెంట్ ఇట్లా అప్లై చేద్దామని దత్తాత్రేయ దగ్గరికి పోయినాం. దత్తాత్రేయ పోతే అక్కడ మద్దతు అనే యాప్ ఒకటి ఉంది, ఆ యాప్ నుంచి సెంట్రల్కు పోయింది. అక్కడ నుంచి కిషన్ రెడ్డి దగ్గరికి పోయినాం. కిషన్ రెడ్డి నుంచి అక్కడ చెప్పించినాము. కిషన్ రెడ్డి క్యాబినెట్లో పెడుతున్నా అన్నాడు. ఇప్పటి వరకు మాకు ఏది ఇన్ఫర్మేషన్ లేదు. జయశంకర్ చెప్పిన అన్నాడు, క్యాబినెట్లో పెట్టిన అన్నాడు. ఇప్పటికి 45 రోజులు మాకు మా బాబా ఆచూకి తెలియక ఎంతో భయం అవుతుంది. ఫిన్లాండ్ పోలీసే కాదు, ఫిన్లాండ్ ఎంబసీ కాదు, మాకు ఇంతవరకు ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. చివరికి ఏ దారి కనిపించక న్యాయం కోసం మణిదీప్ తల్లిదండ్రులు జి స్వర్ణలత, ముత్యం రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. తమ కొడుకు అదృశ్యంపై అధికారులు సరిగ్గా స్పందించడం లేదని వారు పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్ బి విజయసేన్ రెడ్డి ఈ ఘటనపై వెంటనే వివరణ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. చూసి 45 రోజుల నుంచి చూసి మేము ఎక్కడ ఎవరికి చెప్పుకోలేక ఇక హైకోర్టులో పిటిషన్ వేసినాం. హైకోర్టులో పిటిషన్ వేస్తే మొన్న బుధవారం నాడు పిటిషన్ బెంచ్కి వచ్చింది. ఆ బెంచ్ నుంచి మళ్ళా జడ్జి వాళ్ళని పిలిపించి వాళ్ళతో ఎంక్వైరీ చేయిస్తాను మాకు హామీ ఇచ్చిండు. మేము చెప్పేది ఏంటంటే కేంద్రమే కానీ రాష్ట్రమే కానీ అసలు మా బాబు గురించి ఎవ్వరూ పట్టించుకోవట్లేదు. అసలు ఇప్పటికి 45 రోజులు అవుతుంది. మేము ముఖ్యమంత్రికి పెట్టినాము, దత్తాత్రేయ కిషన్ రెడ్డికి, ఇంతమందికి మన
ఇండియా వాళ్ళందరికీ పెట్టినా కానీ ఎవ్వరు ఇంతవరకు మాకు ఏ ఇన్ఫర్మేషన్ ఇస్తారు, కనీసం మాకు ఫోన్ చేసి అడిగినోడు ఇట్లా లేడు ఎవ్వరు. దయచేసి కేంద్రానికి రాష్ట్రానికి చెప్పేది ఏమనగా మా బాబు ఎక్కడున్నా ఎంక్వైరీ చేసి మా బాబు ఇండియాకి పంపించమని, మా ఇంటికి తెచ్చేయమని కోరుకున్నాను. అందరికి రిక్వెస్ట్ చేస్తున్నాను. అలా ఫిన్లాండ్లోని భారత రాయబారి కార్యాలయం, తెలంగాణ పోలీసులు ఇప్పటి వరకు ఈ కేసులో ఏ చర్యలు తీసుకున్నారో పూర్తి వివరాలు సమర్పించాలని నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం దర్యాప్తు జరుగుతుందని కేంద్రం తరపు లాయర్ కోర్టుకు తెలుపగా హైకోర్టు తదుపరి విచారణను ఈ నెల 24వ తేదీకి వాయిదా వేసింది. కంటికి రెప్పలా పెంచిన కొడుకు కళ్ళ ముందే విమానమెక్కి విదేశాలకు వెళ్తుంటే ఆ తల్లిదండ్రులు ఎంతో సంబరపడిపోయారు. ఉన్నత చదువులు చదివి పెద్ద ప్రయోజకుడై తిరిగి వస్తాడనుకుంటే ఇప్పుడు అసలు ఎక్కడున్నాడో ఏమయ్యాడో తెలియని పరిస్థితి నెలకొంది. కనీసం ఫోన్ కూడా కలవకపోవడంతో ఆ కుటుంబం అనుభవిస్తున్న నరకం వర్ణనాతీతం. కన్న బిడ్డ కోసం కన్నీరు మున్నీరవుతున్న ఆ తల్లిదండ్రుల ఆవేదన అర్థం చేసుకొని ఇటు కేంద్ర ప్రభుత్వం అటు ఫిన్లాండ్లోని ఇండియన్ ఎంబసీ తక్షణమే రంగంలోకి దిగాల్సిన అవసరం ఉంది. మరి హైకోర్టు ఆదేశాల తర్వాత అయినా అధికారుల్లో కదలికలు వస్తుందా? మణిదీప్ సురక్షితంగా తల్లిదండ్రుల చెంతకు చేరుతాడా అనేది చూడాలి.